హిల్ట్లో కొంటే పల్టీనే. సో ఇక్కడ విషయం ఏంటంటే ఏవైతే ఇప్పుడు హిల్ట్ కొంటే పల్టీని అంటా ఉన్నారు కదా కేటీఆర్, అందులో చాలా వరకు పెద్ద ఎత్తున కేటీఆర్ బినామీ సంస్థలు ఉన్నాయి. అందుకే ఆ బినామీ సంస్థలను తరలించాలనే ఉద్దేశంతో ఈ హిల్ట్ పాలసీ తీసుకొస్తా ఉన్నారు. సో దానిలో భాగంగా కేటీఆర్ బినామీలే అత్యధికంగా కంపెనీలు ఉన్నాయట. సో అది చాలా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. సో కాంగ్రెస్ సంబంధించిన గ్రూపులలో కావచ్చు, వివిధ రకాల గ్రూపులో ప్రధానమైన చర్చ ఏంటంటే ఈ హిల్ట్ ఏదైతే ఈ పాలసీ విషయంలో ఏవైతే కంపెనీలు వేరే హైదరాబాద్ అవుట్స్కో తరలిస్తున్నారో అక్కడ అవన్నీ ఆ కంపెనీలన్నీ కూడా కేటీఆర్ బినామీల వేట. సో ఇప్పుడు అందుకే కేటీఆర్ ఏం చేస్తున్నాడు, 5 లక్షల కోట్ల స్కాము కొంటే పల్టీని అంటే ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఆధారాలతో ఇప్పటి వరకు కూడా ఈ పాలసీ గురించి కేటీఆర్ ఇంత మొత్తుకుంటుండు కదా, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వివిధ రకాలు ఇంత మొత్తుకుంటారు కదా, ఇక్కడ ఎందుకు ఇది ప్రజా ఉద్యమంగా మారలేకపోతుంది, ఒక పార్టీ ఉద్యమం ఎందుకు జరుగుతుంది, ప్రజలు ఎందుకు ఈ విషయాన్ని పట్టించుకుంటలేరు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా తీసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే ఈ యొక్క అంశాన్ని లేవనెత్తుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది ఎప్పుడో ప్రజా ఉద్యమంగా మారాలి. ఎందుకు మారలేకపోతుంది? దీనిపైన మీరు ఎందుకు చర్చ పెట్టలేకపోతున్నారు? ప్రజల్లో ఒక చర్చ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే ఇదంతా మీకు కావాల్సుకొని జరుగుతున్నటువంటి మీ యొక్క వందల వేల అంటే ఎక్కడైతే జనరల్గా కేటీఆర్ యొక్క చిలక ప్రాణం ఎక్కడో చిలకలో ఉన్నట్టు కేటీఆర్ యొక్క ఆర్థిక మూలాలు మొత్తం ఆ హిల్ట్ దానిలో ఉన్నాయి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి కావాలని అది చేసినట్టున్నాడు, అది లీక్ అయ్యి కొంత వెనకడు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసమే ఇదంతా చర్చ, ఏమి అంత ఉత్తమ తప్ప ఏముండదు ఇక్కడ.